సాయంకాలపు కూడికను మనం ప్రారంభించుకుందామండి. దయచేసి అందరం కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మన మధ్యలో కృష్ణకుమారి గారు ఉన్నారు, వారు ముందుకు వచ్చి ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. స్తోత్రం మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, నీ బంగారు పాదములకు వందనాలయ్యా. ఈ సమయాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డలని కూడా దీవించి ఆశీర్వదించినైనా, ఇవాళ 5వ రోజు సిలువ జ్ఞానాలనైనా 4 రోజులు ఘనంగా చేపించిన దేవా నీకు వందనాలయ్యా. అయ్యా 40 రోజులు కూడా మంచిగా అందరూ వచ్చి నీ వాక్యం విని నీ వాక్యానుసారం జీవించడానికి కృప చూపించమని, ప్రతి వచ్చిన కుటుంబాలను దీవించమని ఆశీర్వదించమని నా ప్రభు నా రక్షకుడు యేసు శక్తిగల నామములో అడిగి వేడుకున్నాం మా పరమ తండ్రి. కరుణామయుని దయగల పాత్ర అన్న పాట పాడు. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలెన్నో. నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడివీధిలో నడిపాయి. నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. దాహమని అడిగింది ప్రేమ, చేదు చిరకనిచ్చింది లోకం. దాహమని అడిగింది ప్రేమ, చేదు చిరకనిచ్చింది లోకం. చిరకనిచ్చినారా మరి బరిసెలుగుచ్చారా, చిరకనిచ్చినారా మరి బరిసెగుచ్చినారా. నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. ఇది ఎవరి కోసమో, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల
ఒకరు తన మోము పైన ఊసింది మరి ఒకరు గేలి చేసినారు పరిహాసమాడినారు గేలి చేసినారు పరిహాసమాడినారు నోరు తెరవలేదాయి ప్రేమ బదులు పలుకలేదాయి ప్రేమ నోరు తెరవలేదాయి ప్రేమ బదులు పలుకలేదాయి ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర వెనుక నుండి కన్నీంది ఒకరు తన ముందు నుండి నవ్వింది మరి ఒకరు వెనుక నుండి కన్నీంది ఒకరు తన ముందు నుండి నవ్వింది మరి ఒకరు బంతులాడినారు పరిహాసమాడినారు బంతులాడినారు పరిహాసమాడినారు నోరు తెరవలేదాయి ప్రేమ బదులు పలుకలేదాయి ప్రేమ నోరు తెరవలేదాయి ప్రేమ బదులు పలుకలేదాయి ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర తలకు ముల్లు గుచ్చింది ఒకరు తన వీపునందదన్నింది మరి ఒకరు తలకు ముల్లు గుచ్చింది ఒకరు తన వీపునందదన్నింది మరి ఒకరు నలుగగొట్టినారు బాధలను పెట్టినారు నలుగగొట్టినారు బాధలను పెట్టినారు నోరు తెరవలేదాయి ప్రేమ బదులు పలుకలేదాయి ప్రేమ నోరు తెరవలేదాయి ప్రేమ బదులు పలుకలేదాయి ప్రేమ ఇది ఎవరి కోసమో ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే ఈ జగతి కోసమే ఈ జనుల కోసమే సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అన్న పాట పాడుకుంటా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా అందుకు
కలువరి సిలువ సిలువల విలువ నాకు తెలిపెనుగా అన్న పాట పాడుకుందాం. కలువరి సిలువ సిలువల విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాపగ కరుణను చూపగా నన్ను వెదకెనుగా. కలువరి సిలువ సిలువల విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాపగ కరుణను చూపగా నన్ను వెదకెనుగా. అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా, అజేయుడా విజేయుడా సజీవుడా సంపూర్ణుడా. కలువరి సిలువ సిలువల విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాపగ కరుణను చూపగా వెతకెనుగా. కష్టాలలో నష్టాలలో నన్నాదుకున్నావయ్యా, వ్యాధులలో బాధలలో కన్నీరు తుడిచావయ్యా, కష్టాలలో నష్టాలలో నన్నాదుకున్నావయ్యా, వ్యాధులలో బాధలలో కన్నీరు తుడిచావయ్యా. మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా, మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా. అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరక్షణ, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరక్షణ. కలువరి సిలువ సిలువల విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాప కరుణను చూపగా నన్ను వెదకెనుగా. ద్రోహానికై మోసానికై నీ రక్తాన్ని కార్చావయ్యా, పాపానికై శాపానికై మరణించి లేచావయ్యా, శోకానికై మోసానికై నీ రక్తాన్ని కాచావయ్యా, పాపానికై శాపానికై మరణించి లేచావయ్యా. మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా, మధురమైన నీ ప్రేమ మరువగలనా నా దేవా. అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరక్షణ, అనుక్షణం నీ ఆలోచన నిరంతరం నాకు నిరక్షణ. కలువరి సిలువ సిలువల విలువ నాకు తెలిపెనుగా, కలుషము బాపగ కరుణను చూపగా నన్ను వెదకెనుగా. ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలని ఆశ కలిగి ఉన్నట్లయితే సమయాన్ని ఇస్తా ఉన్నాం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనవి చేస్తా ఉన్నాం. మీ అందరికీ సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల
అలసితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు కొరడాలు చెళ్ళని చీల్చెనే నీ సుందర దేహమును తడిపెను నీ తనువునే రుదిరంబుదారలే సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమిన ఉమ్మివేయ మౌనివైనావే దూషించి అపహసించి హింసించిరా నిన్ను ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా నాదు ఘోర పాపం నిన్ను సిలువకు గురి చేసే నాదు దోషమే నిన్ను అణువణువున హింసించే నీవు కాచిన రక్తధారలే నా రక్షణాధారం సిలువను చేరెదన్ విరిగిన హృదయముతోను సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా బలి అయిన యేసయ్యా బలి అయిన యేసయ్యా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా నిలువెల్ల నలిగితివా నీవెంతో అలసితివా సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా హల్లెలూయా పాటను పాడి దేవుని మహింపరచిన సిస్టర్ లక్ష్మి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానించుకుందామండి. మన మధ్యలో ఉన్న సిస్టర్ మౌనిక గారు ముందుకు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. స్తుతులకు పాత్రుడు అయిన నా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువా యేసయ్య మీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్న నా ప్రభువా, అయ్యా ఈ సాయంకాల సమయం అందు నా తండ్రి మేమందరము నీ సన్నిధిలో కూడి ప్రార్థించుకునే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నా ప్రభువా మీకు కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్న నా ప్రభువా, అయ్యా నీ బిడ్డ వాక్యము చెప్పబోచుండగా నా ప్రభువా ఏడంతల ఆత్మను ఆ బిడ్డకు దయచేసి నా తండ్రి మేము
ఆ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని భాగ్యాన్ని మాకు దయచేయమని బ్రతిమలాడుకున్నాను తండ్రి. అయ్యా మీ పరిశుద్ధ పాదాలకు లెక్కనటి వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నా ప్రభా. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించండి. వాళ్ళు ఏ అవసరతల కొరకైతే వచ్చారో నా తండ్రి, ఆ అవసరతలను తీర్చమని బ్రతిమలాడుకుంటూ ఈ యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెంత చేర్చుకోమని నా నజరేయుడగు యేసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు ధ్యానించుకొని ఉన్నాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనం వరకు. నిజమే, అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి అని చెప్పినవాడు నత్తివారి పెదవుల చేతను అన్య భాషలతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. అయినను వారుని విననొల్లరైరి, కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కుబడి పట్టబడినట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట యెహోవా వాక్యము మీకు వచ్చును. ఏమన్నా అర్థమైందా అండి? అర్థమైనట్టే ఉంది, కానీ అదే ఈ 3 వచనాల యొక్క అంతరార్థం. దేవుడు కూడా అలానే కొందరికే అర్థమయ్యేటట్టు, కొందరికి అర్థం కానట్లుగా ఈ 3 వచనాలు రాయడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే 11వ వచనాన్ని మనం గమనిస్తే, నిజమే అలసిన వానికి నెమ్మది కలుగజేయుడి. 2 కండిషన్స్ మనం ఈ యొక్క వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, దేవుని యొక్క మాట వింటే అలసిన వానికి నెమ్మది ఆయన కలుగు చేస్తాడు. ఒకవేళ ఆయన మాట వినకపోతే నీకు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ అంటే రూల్స్ వెంబడి రూల్స్. ఒకవేళ నువ్వు దేవునికి రోజు ప్రార్థన చేయమని, 3 మార్లు ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు, చేసేస్తున్నావు నువ్వు బాగానే. ఇప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు, ఒక్కొక్కసారి నువ్వు మాట వినట్లేదని ఇప్పుడు ఏం చేస్తాడంటే కొత్త రూల్, నువ్వు 3 మార్లు కాదు 24 గంటల్లో ఒక 10 గంటలు ప్రార్థన చేయాలి అని అంటాడు. అది కూడా చేసేస్తున్నావు, కానీ మళ్ళీ దేవుని యొక్క మాట వినకుండా ఉంటున్నావు అనుకో, మళ్ళీ ఆయన ఏం చేస్తాడంటే ఇంకో కొత్త రూల్, ఇప్పుడు 10 గంటలు కాదు 15 గంటలు నువ్వు రోజుకి చేయాలి. రూల్ వెంబడి రూల్. ఇక్కడ మనం గమనించినట్లయితే, అయినను వారు విననొల్లరైరి, కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కుబడి పట్టుబడినట్లు. అంటే వీటన్నిటి వెనకాల దేవుని యొక్క ఉద్దేశం ఏంటిది అని అంటే, వారిని నాశనం చేయాలని కాదు, కానీ వారిని సరిచేసి సరైన త్రోవలో వారిని నడిపించాలి. కావున ఈవేళ మనం గమనించినట్లయితే దేవుని యొక్క మాటలు మనకు అర్థం కావు. దేవుని యొక్క మాటలు విలువైనవి అని ఎందుకు అని అంటారు అని అంటే, దేవుని మాటలు రత్నం వంటివి. అవి ఎవరి ముందు వేయొద్దంట? పందుల ముందు వేయొద్దు. ఎందుకు అని అంటే, పంది ఎక్కడ ఉంటుంది? ఎప్పుడు బురదలో ఉంటుంది, అది చెత్తలోనే ఉంటుంది. దాని ముందుకెళ్ళి ముత్యాలు వేస్తే ఏంటి, ఇంకోటి వేస్తే ఏంటి, ఏదైనా కానీ దానికి బురదతో సమానమే. కావున దేవుని యొక్క మాటలు కూడా విననొల్లని వారికి అది బురద వంటిది, పనికి రానటువంటిదిగా ఉంటా ఉన్నది. వినిన వారికైతే అది ముత్యములాగా కనపడతా ఉన్నది. అందుకే ఈ యొక్క వచనాలు మనం గమనించినట్లయితే, అలసిన వానికి నెమ్మది కలుగు చేస్తాడు. ఎప్పుడు కలుగు చేస్తాడు అని అంటే, మనము దేవుని యొక్క మాటను విని ఆశపడి ఆయన వైపు తిరగాలని ఆశ కలిగినప్పుడు ఆయన మనకి నెమ్మదిని కలుగు చేస్తాడు. ఇదే నెమ్మది, ఇదే విశ్రాంతి అని
చెప్పినవాడు. ఎవరు ఈ మాట చెప్పాడు అని అంటే స్వయాన యెహోవా దేవుడి మాటలను చెప్పినట్లు మనం చూస్తూ ఉన్నాం. నత్తివారి పెదవుల చేతను అన్య భాషతోనూ ఈ జనులతో మాట్లాడుచున్నాడు. నత్తివాని పెదవులతో అంటే పెదవుల చేతను అంటే రెండు విధాలైనటువంటి రీతిగా ఆయన మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిది ఏంటిది అని అంటే నత్తివారి పెదవుల చేతను. నత్తివారి పెదవుల చేతను అని అంటే నత్తివారు స్పీడ్గా మాట్లాడారు అనుకోండి మనకు అర్థం కాదు. ఓ నత్తివాడు ఎలా మాట్లాడితే అర్థమవుతుంది అని అంటే చాలా నిదానంగా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఒకవేళ నాకు నత్తి ఉంది అనుకోండి, నేను స్పీడ్గా మాట్లాడుతూ వెళ్తే అర్థం కాదు. వాడు ఎలా మాట్లాడాలి అని అంటే చాలా స్లోగా, పదం వెంబడి పదము, అక్షరాలను అలా ఒకదాని పక్కన ఒకటి పెట్టి మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అలాగా మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ దేవుడు ఎలాగ మాట్లాడుతున్నాడంట వారితో చాలా క్లియర్గా, దేవుని మాట క్లియర్గా అర్థమయ్యేటట్లుగా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. రెండోది మనం గమనించినట్లయితే అన్య భాషతోనూ అంటే నువ్వు ఒకవేళ హిందీ అయితే నీకు హిందీలో అర్థమయ్యేటట్టు, తెలుగు వాడివైతే తెలుగులో అర్థమయ్యేటట్టు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో అర్థమయ్యేటట్టు, హీబ్రూ వాడవైతే హీబ్రూలో, అరామిక్ అయితే అరామిక్, ఎలా నువ్వు ఏ భాషకు సంబంధించిన వాడవైతే ఆ భాషలో నీకు అర్థమయ్యేటట్లుగా దేవుడు నీతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. ఎందుకు అలా ఆశపడాలనుకుంటున్నాడు అని అంటే ప్రతి మానవాళికి అలసట అనేది ఉన్నది. అలసటలో ఏం కావాలనుకుంటున్నాడంటే అలసట నుండి నెమ్మది కోరుకుంటా ఉన్నాడు, విశ్రాంతి కోరుకుంటా ఉన్నాడు. ఆ కోరిన ఆ వ్యక్తి మళ్ళీ ఏమే ఆశపడతా ఉన్నాడు అని అంటే దేవునికి రోజు ప్రార్థన చేయాలా అని తన భక్తిని విసిగిపోయిన వాని వలె. ఉదాహరణకి మనం గమనించినట్లయితే మన ప్రార్థనలు కొన్నిసార్లు విసిగిపోతూ ఉంటాం. ఏంటయ్యా ఇంకా నా ప్రార్థనకి జవాబు ఇవ్వవా, నా ప్రార్థనను ఆలకించవా, నా ప్రార్థనకు చెవియొగ్గవా, నా ప్రార్థనకి ఇంకెంత సమయం పడుతుంది నీకు అని ప్రశ్న వేస్తూ ఉంటాం. మనం గమనించినట్లయితే మనమే అంత విసిగిపోతూ ఉన్నట్లయితే కొన్నిసార్లు మనం ఎలా ఉన్నామంటే దేవుని మాటను వినాలని ఆశతోనే ఉన్నాం, కొన్నిసార్లు దేవుని మాట వద్దన్నట్లు కూడా మనమే ఉంటా ఉన్నాం. మరి ఇలా రెండు పడవల మీద ఉన్న మనమే ఇంత విసిగిపోతున్నట్లయితే ఒక 4 రోజులు దేవుడు మన ప్రార్థన ఆలస్యం చేయడం వలననే ఇంత విసిగిపోతున్నట్లయితే మరి 2 పడవల మీద కాలు వేసి భక్తిని కొనసాగిస్తున్న మన పట్ల దేవుడు మరి ఎంత విసుగు చెందుతూ ఉండాలి. అందుకే నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, మనము దేవుడు నా ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు అని బాగానే అనుకుంటా ఉంటాం. కానీ దేవుని కోణంలో నుంచి ఒకసారి మన జీవితాన్ని కనుక దేవుడు ఇలాగ అనుకుంటాడేమో, నేను ఈరోజు ప్రార్థన చేసి రేపు ప్రార్థన చేయక, ఈరోజు వాక్యం చదివి రేపు వాక్యం చదవక, ఈరోజు దేవుని మందిరానికి వచ్చి రేపు రాలేక, ఇలాంటి పరిస్థితులు నాకు కలుగుతూ ఉన్నప్పుడు మరి దేవుడు నన్ను ఏ రీతిగా అనుకుంటూ ఉండవచ్చు. అందుకే మనము దేవుని కోణంలో నుంచి గనక మనం ఆలోచించినట్లయితే మనం అడిగే ప్రార్థనలు ఏ వాటికి కూడా ఆయన జవాబు ఇవ్వకపోయినా పర్వాలేదన్న పరిస్థితియే మానవాళి యొక్క పరిస్థితి. కానీ అయినప్పటికీ ఆయన ఏమంటున్నాడు అని అంటే ఒకవేళ నీవు వినగలిగినట్లయితే, నా మాటలు వినగలిగినట్లయితే, చెవియొగ్గగలిగినట్లయితే, నీకు అలసి ఉన్నట్లయితే నీకు నెమ్మదిని నేను కలుగు చేస్తాను, నీవు మరి నెమ్మదితో పాటు విశ్రాంతిని కూడా నీకు కలుగు చేస్తానని సెలవు ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. మరి అలాగుననే మరి ఎవరైతే వినరో వారికి రోజువారీగా ఏమవుతూ ఉంటుంది అనంట, వెనుకకు మొగ్గి విరుగబడి చిక్కుబడి పట్టుబడునట్లు ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట. ఆ మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇదే మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 21వ వచనంలో మరి అక్కడ పౌలు భక్తుడు ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ధర్మశాస్త్రంలోనూ ముందుగానే రాయబడి ఉన్నది కదా అని అక్కడ కొరింథీ సంఘానికి జ్ఞాపకం చేయడం మనం చూస్తూ ఉంటాం. అప్పటికైనను
వారు నా మాట వినకపోదురు అని ప్రభు చెప్పుచున్నాడని ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉన్నదని పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. ధర్మశాస్త్రంలో ఆల్రెడీ రాయబడి ఉన్నది. ఏ మాట రాయబడి ఉన్నది అని అంటే వారు అన్య భాషలు మాట్లాడు జనుల ద్వారాను పరజనుల పెదవుల ద్వారాను ఈ జనులతో మాట్లాడుదురు, అప్పటికైనను వారు నా మాట వినక పోదురు. వారికి అర్థమైనట్లు చెప్పినా కానీ వారికి నచ్చినట్లే జీవించేస్తూ ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయడం మనం చూస్తూ ఉన్నాం. కావున ఈవేళ మనం గమనించినట్లయితే మనము దేవుని యొక్క మాట ఉన్నది ఉన్నట్టుగా వినడానికే ఆసక్తి చూపెట్టాలి. యూదా పత్రిక అంతా మనకి ఏం చెప్తుంది అని అంటే, దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా నీవు భావిస్తే నీవు రక్షింపబడమే కాదు, నీ ద్వారా ఇంకా ఎందరో రక్షింపబడతారు. అదే నిన్నటి దినాన మనం ధ్యానించుకున్నాం. కొందరిని ఎలా చేయాలంట, మనము ఎక్కడి నుంచి రక్షించాలంట, అగ్నిలో నుండి కొందరిని బయటకి లాగినట్లు లాగాలంట. ఎవరు లాగాలి? ఎవరికి ఇచ్చాడా బాధ్యత? అందరికీ ఇవ్వలేదు, రక్షింపబడిన వారికే, రక్షింపబడిన వారందరికీ ఇచ్చాడు. అందరికీ అనంటే రక్షింపబడిన వారందరికీ ఈ బాధ్యతను దేవుడు ఇచ్చాడు. కావున ఈవేళ మనం గమనించినట్లయితే విననొల్లని వారు మన ప్రక్కన ఉన్నట్లయితే, విననొల్లని వారు మనతో పాటు స్నేహం చేస్తున్నట్లయితే వారు వినేటట్లుగా చేయవలసిన బాధ్యత దేవుడు మనకి ఇస్తా ఉన్నాడనే విషయాన్ని గమనించాలి. మనము వినడమే కాదు, మనం చెవి యొగ్గడమే కాదు, ఇతరులు కూడా చెవి యొగ్గేటట్లుగా చేయాలి. ఎందుకు అనంటే మరి వారు ఎటువంటి సమస్యను ఎరుగనై ఉన్నారు అని అంటే, బాబేలు గోపురము కట్టినప్పుడు దాని గురించి మనం చూస్తూ ఉంటాం. వారు కడుతూ 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 వారి ఉద్దేశం ఏమైపోయిందంటే, ఇలా కట్టుకుంటూ వెళ్ళిపోతే ఏమనుకున్నారు వాళ్ళు, ఆకాశంలో ఉన్న దేవుని దగ్గరికి రోజు వెళ్ళి పైకెళ్ళి కిందకి, పైకెళ్ళి కిందకి, పైకెళ్ళి కిందకి వద్దాం అనుకున్నారు. వెంటనే వారి ఆలోచన, వారి హృదయాలు అంతరంగాలు ఎరిగిన దేవుడు వెంటనే ఏం చేశాడు, వారి భాషలను తారుమారు చేశాడు. వీడు మాట్లాడుతుంటే వాడికి అర్థం కావట్లేదు, వాడేం చెప్తున్నాడు వీడికి అర్థం కావట్లేదు. మొత్తానికి వారిని చెల్లా చెదురు చేసేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకు అని అంటే దేవుని యొక్క మాటలు కాకుండా మన సొంత ఆలోచనలు కనుక దేవుని దగ్గర ప్రయోగం మనం చేసినట్లయితే ఆయన ఏం చేస్తాడు అని అంటే, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట, ఏమీ అర్థం కాని ఒక పరిస్థితుల్లోనికి మన జీవితాలను తీసుకొని వెళ్తూ ఉంటాడు. యూదా పత్రికను మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం కనుక దాంట్లో నుంచి కూడా మనం గమనించాలంటే, మనము ఒక్కొక్కసారి అబద్ధ బోధల వైపు మనము ఆశ చూపెడుతూ వాళ్ళు ఏదో నా సమస్యను తీర్చేస్తానంటున్నారు, నా అనారోగ్యం పోగొడతా అంటున్నారు, అది చేస్తా అంటున్నారు, ఇది చేస్తా అంటున్నారు అన్నట్లు మనం వారి వెంబడి వెళ్ళామనుకోండి, మనకి ఎలా ఉంటుందంటే కొన్ని రోజులు అక్కడ బాగానే ఉంటుంది, కొన్ని రోజులు ఇక్కడ బాగానే ఉంటుంది. అయ్యో మన చర్చిని మిస్ అయిపోతున్నాం, మన తల్లి సంఘానికి వెళ్ళలేకపోతున్నామని ఓ 2 వారాలు ఇక్కడికి వస్తాము, అయ్యో అక్కడికి వెళ్తే మన అవసరాలు తీరుతాయి కదా అని అక్కడికి 2 వారాలు వెళ్తూ ఉంటాం. ఈ కన్ఫ్యూజన్ అనేది ఎవరు కలుగు చేస్తూ ఉన్నారు అని అంటే, యెషయా భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు, దేవుడే నీ లోపల ఆ మాటలను కలుగు చేస్తూ ఉన్నాడు. ఎందుకు అలా కలుగు చేస్తూ ఉన్నాడు, ఎందుకు అలా చేయవలసి వస్తుంది అని అంటే, నువ్వు స్థిరమైన మనసు కలిగి దేవుని యొక్క మాట ఏదో గ్రహించున్నట్లుగా నీ జీవితాన్ని సరి అయిన త్రోవలో దేవుడు పెట్టులాగున దేవుడు నీలో ఆ కన్ఫ్యూజన్ అనేది ఉంచుతా ఉన్నాడు. సో దట్ నువ్వేంటంటే ఎన్ని రోజులు ఇలాగా, అలా 2 రోజులు, ఇక్కడ 2 రోజులు, ఇంకో చోట 2 రోజులు, ఇలా ఎప్పుడు వరకు తిరుగుతూ ఉండాలని మనకే విసుకొచ్చి మనం అప్పుడు ఏది అసలు కరెక్ట్, ఏది నమ్మాలి, ఏది న్యాయమైనది, ఏది ఖ్యాతి కలిగింది, ఏది నాకు మంచిది అని మనం గ్రహించే అంతవరకు దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే, ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఇటు అటు అచ్చట ఇచ్చట, అటెళ్ళి ఇటెళ్ళి, అక్కడుండి ఇక్కడుండి, అది విని ఇది విని అన్నీ చేసి ఆఖరికి దేంట్లోనూ స్థిరంగా లేనట్లుగా ఉన్న ఆ యొక్క సమయంలో మనం గ్రహించుకొని
ఇదే నిజమైన బోధ, లేకుంటే ఇదే సరి అయిన త్రోవ, ఇదే దేవుని యొక్క సరి అయిన మాట అని మనం గ్రహించులాగిన దేవుడు మన జీవితాలను మార్చి కట్టనై ఉన్నాడు. కావున ఈవేళ మనము ఈ 11 నుంచి 13 వచనాల్లో మనం ఈ అంశాలను గమనిస్తున్న వేళ దేవుడు స్పష్టముగా తన మాట నత్తివారి పెదవుల చేతను, అన్య భాషల చేతను, నువ్వు ఏ భాషకు సంబంధించిన వాడవైనా, భాష వరకు వస్తే తెలుగు భాషలోనే చాలా ఊర్లో చాలా రకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం. వారికి కూడా వారి భాషకు తగ్గట్టుగానే అర్థమయ్యే రీతిగానే దేవుడు మరి ఈ రోజుల్లో మనం చూసినట్లయితే సేవకులను కూడా అలాగునని లేవనెత్తుతూ ఉంటాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, నేను హైదరాబాద్లో ఉన్నాను, నేను ఆంధ్ర వెళ్ళి వాక్యం చెప్పాను అనుకోండి, వాళ్ళకి వెంటనే అనిపిస్తుంది ఈయన, ఈ పాస్టర్ గారు, ఈ దైవజనుడు మన ప్లేస్కి సంబంధించిన ఆయన కాదు, ఎక్కడి నుంచో వచ్చాడు. అందుకే స్థానిక కాపర్ని దేవుడు ఎందుకు నిలబెడతాడు అని అంటే, వారు ఆయన చెప్పే మాటలు, కొన్ని తెలంగాణ భాషలో చాలా విచిత్రమైన పదాలను మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ అది నేను వాడాను అనుకోండి, దాని అర్థాలు కూడా మీకు తెలియదు. సో ఎవరికి తెలుస్తాయి అని అంటే ఆ భాషకు సంబంధించిన వారు, లేకుంటే ఆ ప్రాంతానికి చెందిన వారికి ఆ మాట సరిగ్గా అర్థమవుతూ ఉంటుంది. అందుకే మనము గమనించినట్లయితే ఇక్కడ కూడా దేవుడు తన మాటలు అందరికీ అర్థం అవ్వాలని, అందరికీ తేట తెల్లంగా ఆ మాటలు సూటిగా అర్థం అవ్వాలని దేవుడు స్పష్టంగా అక్కడ మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28-29 వచనాలు మనం చదివినట్లయితే, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాలు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు నేను విశ్రాంతిని దొరికేటట్లు చేస్తాను. కావున ఈవేళ మనము గమనించినట్లయితే, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు మరి మీరు నేర్చుకొనుటకు రండి. దేవుని మందిరానికి మనము ఎందుకు రావాలి అని అంటే, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎవరికి విశ్రాంతి కలుగు చేస్తాడంటే ఆయన మాటను విన్నవారికి. ఇక్కడ ఎవరికి విశ్రాంతి కలుగు చేస్తానంటున్నాడంటే ఆయన మాటను నేర్చుకోవాలి, వినాలి, ఇవన్నీ చెయ్యాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. కావున ఈవేళ మనం గమనించినట్లయితే మనకి విశ్రాంతి ఎలా కలుగుతుంది అనంటే ఆయన మాట వినుట ద్వారా. ఆయన మాటలు, లేకుంటే ఆయన ఏ రీతిగా ఒక మానవాళిని జీవించమని ఆయన కోరుకుంటా ఉన్నాడో దానిని నేర్చుకునే ప్రయత్నంలో ఎవరైతే ఉంటారో వారికి దేవుడు ఏం కలుగు చేస్తాడంట, విశ్రాంతి కలుగు చేస్తాను అనే మాటను మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అలాగే యెషయా గ్రంథము ఇదే అధ్యాయము కింద 16వ వచనం కూడా మనం చూసినట్లయితే, ప్రభువగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది, విశ్వసించువాడు కలవరపడడు. ఇక్కడ మనం గమనించినట్టయితే ఈ వచనం మనం చదవడానికి గల కారణం ఏంటిది అని అంటే, 13వ వచనంలో, కావున వారు వెళ్ళి వెనుకకు మొగ్గి విరుగబడి, ఈ మాటను మనం గమనించినట్లయితే విరుగబడి అనంటే కొందరు ఏమవుతూ ఉంటారు అనంటే, ఏ బోధ వినాలో, ఎటు వెళ్ళాలో, వారి మార్గం ఎలా స్థిరంగా కట్టుకోవాలో, అసలు దేవుని యొక్క మాట ఏది నిజమైనదో సత్యమైనదో తెలుసుకునే ప్రయత్నంలో నానా చోట్లకి తిరుగుతారని మనం అనుకున్నాం కదా. ఆ విషయంలోనే కొందరు ఏమవుతారంటే విరుగబడతారు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే కింద యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఇక్కడ తెలియజేస్తూ, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన
తలరాయి. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మనం గమనించినట్లయితే సువార్త పాఠ్యభాగాల్లో భక్తులు ఏమని సెలవిచ్చారంటే ఆయన మూలరాయిగా ఉంటా ఉన్నాడు. మూలరాయి మనం గమనించినట్లయితే ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలంటే ఎంత పెద్ద ఇంజనీర్ అయినా, ఎంత పెద్ద చదువుకున్నాడైనా, ఎంత చిన్నపాటి మేస్త్రి అయినా ఆ ఇల్లు కట్టి ప్రారంభించక ముందు మొట్టమొదటిగా తన మెజర్మెంట్స్ అన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఒక మూలరాయి వేసుకున్న తర్వాత అక్కడి నుంచి వాడు 4 దిక్కులను కొలవగలుగుతాడు. మూలరాయి యొక్క ఇంపార్టెన్స్ అంతా బలముగా ఉంటుంది. అలాగునని యేసుక్రీస్తు ప్రభువారు కూడా మన జీవితాలలో ఏ రీతిగా ఉండాలి అని అంటే ఆయన మూలరాయిగా, తలరాయిగా, ఇంపార్టెంట్ స్టోన్గా ఆయన మన జీవితాల్లో ఉండాలి. ఆ రాతి మీద కట్టిన ఇల్లు ఏమవ్వదంట, మట్టి మీద కట్టిన రాయి మట్టి మీద కట్టిన ఇల్లు ఏమైపోయింది, గాలి వచ్చింది, వాన వచ్చింది, అది కూలిపోయింది. రాతి మీద కట్టిన ఇల్లు అది కదల్చబడని పరిస్థితిలో ఉంటా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు అనే ఈ యొక్క రాతి మీద, ఈ మూలరాయి మీద ఎవరైతే వారి యొక్క జీవితాలను కట్టుకుంటారో వారు ఏమంట విశ్వసించువాడు కలవరపడనే పడడు. వాడు ఎన్నడూనో కలవరపడనే పడడు. విశ్రాంతి అనేది వానికి దొరుకుతుంది, నెమ్మది అనేది తన జీవితంలో ఉంటుంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించనే ఉన్నాం. అలాగనే మనం గమనిస్తే ఇక్కడ వెనుకకు మొగ్గి విరువబడి చిక్కబడి పట్టబడినట్లు వారిని ఏం చేస్తాడంట దేవుడు, ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట. కావున ఈ దినాన ఈ యొక్క వాక్యములను వింటున్నాం. మనము చివరిగా ఒక వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి చదివినట్లయితే, అయితే ఆయన ఇశ్రాయేలు యొక్క 2 కుటుంబములకు తగులు రాయిగాను అభ్యంతరము కలిగించు బండగాను ఉండును, యెరూషలేము నివాసులకు బోనుగాను చిక్కువలగాను ఉండును. అనేకులు వాటికి తగిలిన త్రొట్రిల్లుచు పడి కాలు చేతులు విరిగి చిక్కబడి పట్టబడుదురు. ఈ మాటలన్నింటినీ మనం గమనించగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించిన ఆ సమయాలలో సౌలు అనే ఒక వ్యక్తి ఉండేవాడు. సౌలుకున్న ఏకైక పని ఏంటిది అని అంటే, ఎవడైతే నోటి ద్వారా యేసే నా రక్షకుడు అంటాడో, లేకుంటే యేసయ్య గురించి చాటి చెప్తాడో వాడిని అక్కడికక్కడే చంపివేయాలి అనేది తన యొక్క ఏకైక పని. పొద్దున లేచాడంటే రాత్రి పడుకునేంత వరకు ఉన్న ఏకైక పని ఏంటిది అంటే యేసయ్య అనే నామము ఎవరి నోట్ల నుంచి వచ్చినా చంపివేయాలి. అదే పౌలును మనం మళ్ళీ ఏంలా చూస్తూ ఉన్నామనంటే తన జీవితము ఎంత ఘోరముగా ఉండేదో, ఈ మూలరాతిని ఎన్నుకున్న తర్వాత పౌలు యొక్క జీవితం ఏ రీతిగా మారిపోయింది అని అంటే, నా ప్రాణమును ఈ యేసు నామము కొరకు నేను పెట్టడానికి సిద్ధముగా ఉన్నాను అనే స్థితిలోనికి దేవుడు ఆయన జీవితాన్ని తీసుకొని రావడం మనము చూస్తూ ఉన్నాం. కావున ఈవేళ మనం గమనించినట్లయితే మరి ఈ కొందరు యేసయ్య నామమును ఎరగడం వలన, యేసయ్యను ఎరిగి ఉండడం వలన ఏం పొందుకుంటూ ఉంటారంటే, చాలా చోట్ల మనం చూస్తూ ఉన్నాం కదా, సేవకులను కొట్టడము, చంపేయడము, చర్చిలు పెట్టారని చర్చిలను తగలబెట్టడము, చర్చిలను ధ్వంసం చేయడము, ఇవన్నీ పరిస్థితులు మనం ఎందుకు చూస్తూ ఉన్నాము అని అంటే, కొంతమందికి యేసయ్య అంటే తెలుసు కాబట్టి వారు ప్రాణాలను అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కొంతమందికి యేసయ్య ఎవరో తెలియదు కనుక, యేసయ్య ఎవరో తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయరు కనుక, మూర్ఖపు స్థితిలో ఉంటారు కనుక, పాతాళములోనికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు కనుక వారు ఆయనను అంగీకరించరు. ఆయన నామము వినపడగానే వారు విననొల్లని వారిగా ఉంటారు. కావున ఈవేళ మనం గమనించినట్లయితే లోకంలో ఆ రీతిగా పరిస్థితులు ఉన్నట్లయితే కొంతమంది ఇదే నామములో మరి విరగబడము, చిక్కుబడము, పట్టబడడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అదే కొంతమంది ఇదే నామమును వాడుకొని అభివృద్ధిలోనికి కూడా వెళ్ళిపోవడం మనం చూస్తూ ఉన్నాం. చాలామంది ఆ సేవకుడు స్టార్ట్ చేసినప్పుడు 10 మందితోనే స్టార్ట్ చేశాడంట,
మరి ఒక సంవత్సరం తిరగగానే ఆయన దగ్గరికి 1000 మంది జన సమూహం వచ్చేస్తున్నారు. ఒక 5 సంవత్సరాల తర్వాత 10,000 మందితో వారి చర్చ నిండిపోతుందని ఇంకొక వ్యక్తి ఆయనను చూసి చురుకు పెట్టుకున్నాడు అనుకోండి, నొప్పి ఎవరికి చెప్పండి? నొప్పి ఎవరికి చెప్పండి? ఇప్పుడు వచ్చిన వాడికి 10 మందితోనే 5 సంవత్సరాలు ఉన్నాడు అనుకోండి, ఎంతసేపు ఏమని అంటాడంటే తన ఆలోచన అంతా ఆయనను దీవించావు, నన్ను ఎందుకు దీవించావు, ఆయన సంఘాన్ని అభివృద్ధి చేసావు, నా సంఘాన్ని ఎందుకు అభివృద్ధి చేయవు. ఆయన ఏ రీతి భక్తిని చేశాడో మనకి తెలియదు. అందుకే బిల్లీ గ్రాహం గారి గురించి చాలామంది సేవకులు చెప్తా ఉంటారు. ఎందుకు చెప్తా ఉంటారు అనంటే, ఆయన సంఘములో సభ్యులలో ఆయన సేవకుని కింద సభ్యులు ఎంతమంది అంటే 7 నుంచి 10 మందే అంట. దాంట్లో బిల్లీ గ్రాహం గారు ఒకరు. ఆయనను దేవుడు తాకి స్పర్శించి తన సేవ నిమిత్తమై వాడుకున్న తర్వాత తన సంఘంలో చేర్చబడిన వారు వేల కొలది ఉంటా ఉన్నారు. కానీ బిల్లీ గ్రాహం గారు ఎన్నడూ కూడా ఎక్కడి నుంచి అయితే ఆయన వచ్చాడో, రూట్స్ ఎక్కడి నుంచి అయితే ఉన్నాయో, ఆయన సేవకుడు ఎవరో, ఆయనని బలంగా ప్రేరేపించింది ఎవరో, ఆయనను ఎన్నడూ కూడా ఆయన మర్చిపోలేదు. కావున ఈవేళ మనం గమనించినట్లయితే దేవుడు కొందరిని ఆ రీతిగా, కొందరిని ఈ రీతిగా, కొందరిని ఇంకో రీతిగా దేవుడు కొంతమందిని అడవిలో సేవ చేయమని పంపిస్తున్నాం, మమ్మల్ని ఇక్కడ సేవ చేయమన్నాడు అని కొంతమంది అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమందిని హైదరాబాద్ పట్టణానికే పంపిస్తూ ఉంటాడు. కొంతమంది స్వలోభానికి నాకు దేవుని దర్శనం కలిగింది, నేను హైదరాబాద్ పట్టణంలో పెట్టాలనుకుంటున్నాను అనుకుంటూ ఉంటారు. మీరు గమనించినట్లయితే కొంతమంది స్వలోభానికి పోయి వారు ఏ రీతిగా అవుతున్నారంటే విర్రగబడి, చిక్కుబడి, పట్టబడినట్లు అవుతా ఉన్నారు. కావున ఈ యొక్క సేవ చాలా కష్టతరమైనది. ఆయన కాడిని మోయట చాలా భారభరితమైనది. ఎప్పుడైతే నీవు విశ్వసించి నడవగలుగుతావో, ఆయన మాటకు చెవియొగ్గి నీ జీవితాన్ని కట్టుకోగలుగుతావో, అది నీకేం చేస్తాడంటే సులువైనదిగా ఆయన చేస్తాడు. భారమైనదే కానీ దానిని నీకు సిలువుగా చేస్తాడు. అది ఉదాహరణకు మనం గమనించాలంటే, ఒక ఇనుప సిలువను మోసుకుంటూ వెళ్ళాలంటే చాలా ప్రయాసగా ఉంటుంది. ఒక చెక్క సిలువను మొయ్యాలంటే కాస్త బరువు తగ్గుతూ ఉంటుంది. ఒక ప్లాస్టిక్ సిలువను మోసుకుంటూ వెళ్ళాలి అని అంటే ఇంకా సులువు అవుతుంది. ఇంకా సులువైన చెప్పాలంటే ఒక బెలూన్ షేప్లో ఒక సిలువను తయారు చేసుకొని వెళ్ళాలంటే ఎంత దూరమైనా ప్రయాణం చేసి వెళ్ళగలుగుతూ ఉంటాం. దేవుని యందు విశ్వాసం కూడా మనము దినాభివృద్ధి పెంచుకుంటూ వెళ్ళినట్లయితే బెలూన్ యొక్క సిలువ ఎంత సులువుగా ఉంటుందో ఆయన కాడి కూడా అంతే సులువుగా ఉంటుంది. భారమే కానీ అది సులువుగా మార్చబడతా ఉంటుంది. ఆయన త్రోవలో నడవడము భారమే. అయితే నువ్వు విశ్వసించి, నిన్నటి దినాన ఈ పదాన్ని మనం వాడుకున్నాం కదా, నిజమైన విశ్వాసిగా మనం జీవించగలిగినట్లయితే అదే కాడి నీకు సులువుగా ఉంటుంది, అదే కాడి కొంతమందికి బరువుగా ఉంటుంది. కావున పరిసయ్యులు, శాస్త్రులు కూడా ఈ యేసుక్రీస్తు నామాన్ని మరి వ్యతిరేకంగా ఉచ్చరించినట్లు మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 43-44 వచనాలు మనం గమనించినట్టయితే, మత్తయి సువార్త 21వ అధ్యాయము 43-44 వచనాలు. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడునని మీతో చెప్పుచున్నాను. మరియు ఈ రాతి మీద పడువాడు తుణుకలైపోవును, కానీ అది ఎవని మీద పడునో వానిని నలిచివేయుననెను. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాన్ని ఫలమిచ్చు జనులకు ఇవ్వబడెను. పరిసయ్యులు, శాస్త్రుల గురించి ఈ మాటలను సెలవిస్తూ ఇక్కడ చెప్పడము మనము చూస్తూ ఉన్నాం. కావున వారికి దేవుని రాజ్యం గురించి చెప్పమంటే వారు స్వలోభానికి గురయ్యి వారికి నచ్చిన విధంగా వారు బోధన చేసుకుంటూ వెళ్తున్నారు. కనుక ఎవరికి ఈ రాజ్యం ఇవ్వబడుతుంది అంటే ఫలమిచ్చు జనులకు ఈ రాజ్యం ఇవ్వబడుతుంది అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ రాతి మీద పడువాడు తుణుకలైపోవును, కానీ అది ఎవని మీద పడునో వానిని నలిచివేయుననెను. ఇక్కడ మనం చూసినట్లయితే దీని మీద ఒకడు పడినా ప్రాబ్లమే, ఇది ఒకడి మీదకి వచ్చి పడినా ప్రాబ్లమే. సో దీనంతటి
మూల అంశం ఏంటిది? ఈ వచనాలంతటిలో మూల అంశం ఏంటిది అని అంటే, ఆయన మాట ఎవరైతే లేకుంటే వినాలని ఆసక్తి చూపెడతారో, అంటే ఏ మాట పడితే ఆ మాట కాదు, దేవుని నిజమైన మాట ఎవరైతే వినాలని ఆసక్తి చూపెడతారో వారికి ఫలమును దేవుడే ఇస్తాడు. ఆయన రాజ్యమును కట్టేవారిగా ఆయన వారిని చేస్తాడు. కనుక ఈ దినాన మనం ఈ యొక్క వచనాన్ని మనము ధ్యానించుకుంటున్న వేళ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటిది అని అంటే, నిజమే అలసిన వానికి నెమ్మదిని దేవుడు కలుగు చేస్తాడు. నిజమే అలసిన వానికి దేవుడు నెమ్మది కలుగు చేస్తాడు. ఆ అలసిన వాని యొక్క జీవిత విధానం ఎలా ఉండాలి అనంటే, దేవుని యొక్క మాట, కేవలము దేవుని యొక్క మాటను వింటూనే తన జీవితాన్ని ముందుకు కొనసాగించే వానిగా ఉండాలి. అట్టి వానిగా ఉన్న వారికి దేవుడు మరి అర్థమయ్యేటట్లుగా ఆయన మాటలను అందజేస్తూ ఉంటాడు. ఎవరైతే విననొల్లరో వారిని కన్ఫ్యూజన్ స్టేట్లో పెడతా ఉంటుంది. ఎటు అడుగులు వేయాలో, ఎటు వెళ్ళాలో, ఎవరి మాట వినాలో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మన జీవితాన్ని మనము అర్థవంతంగా ముగించేసుకుంటూ ఉంటాం. ఆ రీతిగా మనం ఉండకుండా మనము చాలా జాగ్రత్తగా మన జీవితాలను ముందుకు కొనసాగించాలని ఈ సాయంకాల వేళ పరిశుద్ధాత్మ దేవుడు ఆ రీతిగా మనల్ని ప్రేరేపిస్తూ ఉండగా, ఆయన విశ్రాంతి కలుగు చేయడానికి, ఆయన నెమ్మది కలుగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే నొల్లని వారికి ఆయన అభ్యంతరములను పుట్టిస్తూ ఉన్నాడు. వినాలని ఆసక్తి చూపెట్టే వారికి ఆయన విశ్రాంతిని కలుగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. వారికి ప్రతిఫలం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక మనము వినాలని ఆశపడుతున్నామా, వినొద్దని ఆశపడుతున్నామా, లేకుంటే నిజమైన మాటలను వినొద్దు అని అనుకుంటున్నామా, నిజమైన మాటలను వినాలని ఆశపడుతున్నామా? ఈ సాయంకాల వేళ మనం ఒక మంచి తీర్మానం తీసుకొని మన గృహాలకు వెళదాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వెనుకల్లో భద్రపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన చేసుకుందాం. అంశాలు గమనించుకోండి. 10th క్లాస్ ఎగ్జామ్స్, సిబిఎస్ఈ సిలబస్ వాళ్ళు ఎగ్జామ్స్ ఈ రోజుతోనే వాళ్ళు ఎగ్జామ్స్ ఫినిష్ చేసుకున్నారు. సో రాసిన ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్, అలాగే వారు జాయిన్ అయిపోయే కాలేజెస్లో మరి వారు మంచిగా వారి భవిష్యత్తుని కట్టుకునేలాగున వారి కొరకు ప్రార్థన చేద్దాం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు ఉన్నారు. 10th క్లాస్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాయనైన బిడ్డలు ఉన్నారు. ఈ రోజు నుంచి వాళ్ళకి స్టార్ట్ అవుతున్నట్లున్నది. సో వారి గురించి కూడా ప్రార్థన చేద్దాం. అలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల గురించి ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. శంకర్రావు గారికి నిన్నటి దినాన వారు తెలియజేశారు, రైట్ ఐ ఆపరేషన్ ఆల్రెడీ జరిగింది, అది సక్సెస్ఫుల్గా జరిగింది. అయితే లెఫ్ట్ ఐ పూర్తిగా నయం అవ్వదు అని ఒక డాక్టర్ చెప్పాడంట. 50-50 ఛాన్సెస్ అని ఒక డాక్టర్ చెప్పాడంట. ఒక డాక్టర్ అయితే అసలు దానిని చేసి కూడా వేస్ట్ అని చెప్పాడంట. అయితే ఈ ప్రార్థన అంశం కూడా మరి దేవుని మందిరంలో పెట్టమని వారు కోరి ఉన్నారు. కనుక దేవుడే స్వస్థత కార్యాన్ని వారికి జరిగించులాగున వారి కొరకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. మార్చ్ 14th రోజున ఉపవాస ప్రార్థన మరి దేవుని మహిమార్థమై జరుగులాగున ఆ రోజు వాక్యాన్ని విత్తడానికి రానై ఉన్న ప్యారీ అబ్రామ్ గారిని క్షేమకరంగా మన మధ్యలోనికి తీసుకొని రాలాగున వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగుననే మరి మే 1, 2, 3 తారీఖులో జరిగే మీటింగ్స్ కొరకు కూడా ప్రార్థన చేయవలసిందిగా మన మధ్యలో ఉన్న బ్రదర్ వినయ్ కుమార్ గారిని కోరుకుంటా ఉన్నాం. అలాగే ఈరోజు రత్నమ్మ గారు వారి ఫ్యామిలీ కూడా మనల్ని ప్రేమించి వారు కూడా పలహారం తీసుకొని వచ్చున్నారు. వారి గురించి కూడా ప్రార్థన చేయవలసిందిగా మనవి కుందాం. మహాపరిశుద్ధుడును మహాగణుడు మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము ప్రభువా. మరి ఇదిగో నాయన ఈ యొక్క శ్రమల కాల దినాల్లో ప్రభువా 5వ దినాన్ని మమ్మల్ని అందరినీ కూడా నడిపించి ప్రభువా అయ్యా మరి 4 దినాలు నీ వర్తమానాలతో మమ్మల్ని బలపరిచిన దేవా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము ప్రభువా. అయ్యా మరి ఈ శ్రమల కాల దినాల్లో ప్రభువా మేము మరలా నీ సన్నిధిలో సిగరించగలగటానికి నువ్వు చూపిన మహాకృపను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం. అయ్యా మరి 5వ దినాన ప్రభువా ఇంతవరకు నీ పాటల ద్వారా నిన్ను మహిమపరిచిన బిడ్డలను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రభువా. అయ్యా మరి నీ సేవకుని నిలబెట్టుకుని ప్రభువా యెషయా గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనము
నుండి 13వ వచనము వరకు మాతో మాట్లాడిన దేవా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రవ్వా. అయ్యా మరి నువ్వు నాయన మరి నువ్వు ఎటువంటి దేవుడువో మాకు తెలియపరిచిన దేవుడు నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. మరి నిజముగా ప్రవ్వా నీ పాద సన్నిధికి మేము వచ్చినట్లయితే నాయన మరి అలసిన వారికి నాయన నెమ్మది కలుగజేస్తానన్న దేవుడు నీవు గనుక ప్రవ్వా. అయ్యా మరి నాయన బిడ్డను నిలబెట్టుకుని మాట్లాడిన ప్రతి మాటను బట్టి కూడా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం అయ్యా. మా హృదయాలు ఏ విధముగా నాయన ఈ లోకంలో సంచరించుచున్నాయో నాయన మరి ప్రవక్త అయిన ఏషియా నాయన తేటగా తెలియజేస్తున్నాడు ప్రవ్వా. అయ్యా నిజమే ప్రవ్వా, మా జీవితాలు ప్రవ్వా నాయన మేము చూసుకున్నట్లయితే ప్రవ్వా, మా హృదయ ఆలోచనలు మేము పరిశీలన చేసుకున్నట్లయితే ప్రవ్వా అయ్యా, ఉదయం లేచినది మొదలుకొని ప్రవ్వా సాయంకాలం పరుండే వరకు ప్రవ్వా మా తలంపులు ప్రవ్వా ఈ లోకానుసారమైన జీవితంలో జీవిస్తున్నాయి ప్రవ్వా. అట్టి వారిగా మీరు ఉండవద్దని ప్రవ్వా అని మరి నాయన ఇక్కడ తెలియజేస్తున్నాడు. అలసిన వారికి ప్రవ్వా నాయన మరి నాయన నిజముగా ఉండే వారికి ప్రవ్వా మరి ఆయన సేద తీర్చే దేవుడని నాయన మరి నాయన ప్రవక్త అయిన ఏషియా తెలియజేస్తున్నాడు ప్రవ్వా. అయ్యా మరి నాయన మరి ఈ యొక్క శ్రమల కాల దినాల్లో ప్రవ్వా మేము ఇంకాను ప్రవ్వా ఇంకా అయ్యా నిన్ను ఎరగక ప్రవ్వా నీవు మాకిచ్చిన రక్షణను మేము నాయన గుర్తించుకోకుండా ప్రవ్వా ఇంకా లోకస్తుల వలె మేము జీవించినట్లయితే ప్రవ్వా అయ్యా మరి ప్రవక్త అయిన ఏషియా తెలియపరిచినట్లుగా ప్రవ్వా అయ్యా మరి అలసిన వారిని ప్రవ్వా నాయన జ్ఞాపకము చేసుకునే దేవుడు నీవై ఉన్నావు గనక ప్రవ్వా మమ్మల్ని ప్రవ్వా మరి మా జీవితాలు ప్రవ్వా అయ్యా నీ వైపు తిప్పుకుని ప్రవ్వా నీ వైపు చూసే బిడలుగా ప్రవ్వా మేము ఉండేలాగా నీ కృపను దయచేయమని అడుగుతున్నాను ప్రవ్వా. అయ్యా ఇంతవరకు ప్రవ్వా నీవు మాతో మాట్లాడిన ప్రతి మాటను మేము నాయన మా హృదయం భద్రపరుచుకుని అనేకులను బలపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వా. అయ్యా ఈ లోకమనే అలసటను మేము విడిచిపెట్టి ప్రవ్వా అయ్యా మరి నీ యొక్క అలసటలో మేము పాలు భాగస్తులుగా మేము ఉండటానికి నీ కృపణ దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వా. అయ్యా మరి నాయన నువ్వు నాయన మాతో మాట్లాడిన ప్రతి మాటను కూడా మా నాయన మా హృదయంలో మేము భద్రపరుచుకుంటూ ప్రవ్వా అనేకులను బలపరిచే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వా. అయ్యా మరి మా సంఘాన్ని బలపరిచిన రీతిని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం అయ్యా. మరి యొక్క దినాన్న ప్రవ్వా వచ్చిన ప్రతి కుటుంబాన్ని మీరు పేరుని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా అయ్యా. ఎక్కడ కూడా అలసట చెందకుండా ప్రవ్వా అయ్యా మరి నీ సన్నిధిలో మేము నాయన మేము ఉన్నట్లయితే ప్రవ్వా మరి నాయన మేము ఎంత నాయన మరి నీ ప్రేమను పొందుకుంటామో అని మరి తెలియపరిచిన రీతిని బట్టి నీ కొందనాలు అయ్యా. మరి కూడి వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరుని జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి అయ్యా. మా సంఘ సరిహద్దులు విశాలపరచమని అడుగుతున్నాను ప్రవ్వా. అనేకుల కొరకు నాయన మేము ప్రార్థించేవారిగా మమ్మల్ని బలపరిచిన రీతిని బట్టి కూడా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం. మరి నీ దాసరాలకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకునిచున్నాం ప్రవ్వా. మరి సంఘ ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి అయ్యా. మరి నాయన 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను నాయన మరి నాయన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. మరి ఇదే రీతిగా ప్రవ్వా ఈ దినాన్ని నుండి SSC ఎగ్జామ్స్ రాయిచున్న బిడ్డలను కూడా మీరు పేరుని జ్ఞాపకం చేసుకోండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి అయ్యా. మరి ప్రతి ఒక్కరు కూడా నీ యొక్క జ్ఞానముతో నాయన బిడ్డలు ఎగ్జామ్ రాయిలాగా నీ కృపణ దయచేయండి. ఎవరికి ఎటువంటి బలహీనతలు లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాను ప్రవ్వా అయ్యా. బలహీనుల పట్ల నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునిచున్నాం ప్రవ్వా. మరి నాయన నీ ప్రియబిడ శంకర్రావు గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. బిడ్డకి జరిగిన కంటి నాయన ఆపరేషన్ నాయన మరి ఎంతో నాయన మరి మంచిగా జరిగించిన విధానాన్ని బట్టి నీకు కొందనాలు స్తోత్రాలు ప్రవ్వా. బిడ్డ త్వరలో కోలుకుని ప్రవ్వా మరి నాయన మరి నీ మందిరంలో గొప్ప సాక్షిగా ఉండటానికి నీ కృపణ దయచేయమని అడుగుతున్నాను ప్రవ్వా. అదే రీతిగా ప్రవ్వా సంఘంలో జరగనున్న మరి యొక్క మార్చి 14వ తారీఖున ఆయన ఉపవాస కూడికను కూడా జయకరంగా జరిగించండి. రానున్న సేవకులను కూడా మీ ఆధీనంలో ఉంచుకోండి. సంఘానికి ఏది అవసరమో ఆ వర్తమానాన్ని నాయన వారు బోధించలాగును అనేకులుగా మేము ఉపవాస కూడికలో పొందుకునేలాగా నీ కృపణ దయచేయమని అడుగుతున్నాను. మరి రానున్న మీటింగ్స్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మే 1, 2, 3 తారీఖులో జరగనున్న మరి ఆ మీటింగ్స్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మరి మాకు మీటింగ్స్కి కావాల్సిన ప్రతి ఈవుని మీరు నాయన సమకూర్చమని అడుగుతున్నాను. దైవజనులను సమకూర్చండి. అలాగే నాయన మరి నాయన మీటింగ్స్కి సిద్ధపడుతున్న మేమందరము కూడా ప్రవ్వా అనేక ఆత్మలను రక్షించాలన్న భారంతో నాయన మేము ముందుకు కొనసాగే భాగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాను. ఇటు రీతిగా ప్రవ్వా మమ్మల్ని అందరిని కూడా జ్ఞాపకం చేసుకున్న విధానాన్ని బట్టి నీ కొందనాలు. మరి ఈ దినాన్న ప్రభు జరిగిన కార్యక్రమాన్ని అంతటిని బట్టి కూడా నీ కొందనాలు స్తోత్రాలు. మరి సంఘాన్ని ప్రేమించి ప్రభువా మరి నాయన పలహారాన్ని తీసుకువచ్చిన మరి రత్నమ్మ గారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కుమారుని కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నీ కొందనాలు ప్రభువా.
వారు చేసిన ఉద్యోగాల్లో వారు రాకపోకల్లో మీకు కాపుదలు ఉంచండి ప్రభువా. మరి ఎక్కడ కూడా ప్రభువా మరి నాయన బలహీనులుగా వారు ఉండకుండా ప్రభువా నీలో ప్రభువా అంటగట్టబడిన వారుగాను వారి నీలో వర్ధిల్లే బిడ్డలుగా వారు ఉండడానికి కృపణ దయచేయమని అడుగుతున్నాను. ఇటు రీతిగా ప్రభువా ఈ దిన కార్యక్రమాలన్నిటిని కూడా జయకరంగా జరిగించినందుకే నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ త్వరలో రానున్న నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యథావిధిగా 7:30 గంటల నుంచి 8:30 గంటల వరకు కూడిక ప్రారంభమవుతుంది కనుక మీరు అందరూ సకాలంలో రావాల్సిందిగా మనవి చేస్తున్నాం. బయట పలహారం ఉన్నదండి, మరి ప్రతి ఒక్కరు తీసుకొని వెళ్ళవలసిందిగా కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ.